భార్య వాళ్ళ భర్తకి బూటు కట్టుకుంటూ చెప్తే బూటుగాలతో అక్కడ ఒక తన్ను తన్నాడు అన్నమాట. పెదవు తెగింది. ఆమె పెదవు తెగితే రెండో బూటు కూడా కట్టిందన్నమాట. నన్ను తల్లినాడు కదా అని లేచిపోలేదండి. రెండో బూటు కూడా కట్టిన తర్వాత నేను తన్నితే కూడా నాకు రెండో బూటు కూడా కట్టింది కదా. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శాంతం కలిగిన దేవుడు. నేను వస్తాను ఆ మీటింగ్కి అన్నారు. ఆ మీటింగ్ పోయి ఆయన రక్షణ పోయింది. అందుకని మనం కీర్తనలో ఒక మాట చూస్తాం, నీ సాత్వికం నన్ను గొప్ప చేసిన అని. చూద్దాం, చూడండి అమ్మా. నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన. ప్రభువు కూడా నేను సాత్వికుడును, నేను మనసు గలవాడును. కనుక ప్రభువులో ఏమున్నాయో దావీదులో కూడా ఇవన్నీ. దావీదులో సాత్వికం ఉంది, దావీదులో మూలుకున్నది, దావీదులో కనికరం ఉన్నది, యేసు ప్రభువులో కూడా అగ్ని ఉంది అన్నమాట. కనుక మనకు కూడా అట్లా ఉంటేనే మనం దేవుని పిల్లలు. అందుకని నా హృదయానుసారుడు అన్నాడు దావీదు. ఆయన లక్షణాలు మనం రక్షణ పొందిన తర్వాత క్రీస్తు యొక్క రక్షణ, ఆ లక్షణాలు ఆయనలో ఉన్న లక్షణాలు మనకు లేకపోతే, ఇప్పుడు మా నాయనకి నేను పుట్టాను, మా నాయన గుణాలు నన్ను లేకపోతే ఎట్ట పుట్టినాడు రాబోయేది, వాళ్ళ నాయన గుణం కొంచెం కూడా లేదే అంటారు. అదే మరి మనం క్రీస్తులో మనం జన్మించినా కనుక క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనలో ఉండాలి. అందుకని ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చూడండి ఒక మాట ఉంది, 2:2గా మాట. ఫిలిప్పీ 2:2. ఐదవ వచనం, క్రీస్తు యేసు కలిగిన మీరును కలిగింది సార్. కనుక ఆయనకి ఏం మనసు కలిగినది? దయా, జాలి, కనికరము, కరుణ, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాయి. కనుక అటువంటి మనం కూడా కలిగి ఉండాలన్నమాట. కనుక ఇంకా మనం చూస్తే కీర్తనలో 6:6లో ఏముంది? ఇవి వెనక తట్టు నిలబడి ఏడ్చు, కన్నీళ్ళతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలు తుడిసి అత్తరు పోసి పాదాలు ముద్దు పెట్టుకోలేను. కనుక ఈమె ఈ పాపాత్ర 7:38 లూకా 7:38. ఆయన పాదముల యొద్ద నిలవబడి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముందు పెట్టుకొని ఆ అత్తడు వాకిట పూసెను. వెనక తట్టు, ఫస్ట్ వెనక తట్టు నిలబడి అని ఉంది. వెనక మనం చూద్దాం. వెనకనే మాట దావీదు మోషేనేమన్నాడు? నీవు ఆ పంట మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుతుండగా నిన్ను ఆ పంట సందులో ఉంచి నా చేతితో నిన్ను కప్పేదను, నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వం చూసేది కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇప్పుడు మనం చూసినట్లయితే మనము ఆ 3 చూసినాము. వెనక ఇప్పుడు యెషయా గ్రంథము 38:17. యెషయా గ్రంథం. మిక్కటమైన ఆయాసము
నాకు నెమ్మది కలిగే కారణం ఆయన. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమైన గోటు నుండి విడిపించితివి. నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీ ఆరవేసితివి. ఈ మాటలు చాలా గమనించాలా. ఇప్పుడు మనము క్రికెట్ బాల్ అయితే ముందుకేస్తాము, సాఫ్ట్ బాల్ అయితే సైడ్కి వేస్తాము. ఈయన వీపు వెనక తట్టు పారేసినాడు. ఏ విధంగా పారేసినాడు? వీపు వెనక తట్టు పారేసినా అన్నాడు. ఏ విధంగా పారేసినాడు చెప్పండి బ్రదర్స్, ఎవరైనా చెప్పచ్చు. మీరు చెప్పకపోతే ఏం పని లేదు, నేను చెప్తాను. వీపు వెనక తట్టు పారవేసిన అన్నాడు. ఏ విధంగా పారేసినాడంటే ఇప్పుడు యెషయా గ్రంథము 50 అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరిచే వారికి నా ముఖం దాచుకోలేదు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాయి? కొట్టువారికి నాకు నీ వీపు వెనక తట్టు నా పాపములో పాలు వేసి అన్నాడు కదా. వీపు మీద ఏమున్నాయంటే కొరడా దెబ్బలు. ఆ కొరడా కట్టిన ముళ్ళులతో లాగినప్పుడు అట్లే చీలి వచ్చిందనమాట. వీపంతా చీలిపోయింది. అదే మాటను మనం 129 కీర్తనలో 3వ వచనంలో చూస్తాం. చూడండి, 129 3వ వచనం. 129:3. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వాళ్ళ చాలను పొడుగుగా చేసుకునేది. కనుక నాగటి సార్ల వల్లే దున్నపడుతుంది అనమాట ఆయన శరీరం. ఇవన్నీ మన పాపములే. అందుకని యెషయా గ్రంథంలో మనం చూసి 53లో 5వ వచనం, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. నాకేమో బాగా కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత నాకు ఆ వాక్యం ద్వారా కనుక నాకు బాగా స్వస్థత కలిగింది. ఆ రోజు నుంచి నేను స్వస్థత కలిగి ఉన్నా. నాకు ఏ రోగం లేదు. ఎవరెవరికి స్వస్థత కలిగింది ఆ యొక్క వాక్యం ద్వారా చేతులు ఎత్తండి. ఎవరెవరు పాపానికి స్వస్థత కలిగింది, నా పాపానికి స్వస్థత కలిగింది అని వాళ్ళు చేతులు ఎత్తండి. అదనమాట ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. కనుక వెనక తట్టు ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నాడు కదా. ముద్దు అందరు ఎక్కడ పెట్టుకుంటాడు? నొసట మీద, మూతి మీద, బుగ్గ మీద, చెయ్యి మీద. ఈ మీద పెట్టుకుంటుంది. పాదాలు. ఎందుకు పాదాలు? చాలా డీప్గా పోతానన్నమాట వాక్యం అనేది. ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఎవరైనా ముద్దు బుగ్గ మీద, మూతి మీద, నొసట మీద, చేతి మీద పెట్టుకుంటారు. ఈ ఎందుకు పాదాల మీద ముద్దు పెట్టుకున్నది అనేది ఆలోచన చేయాలి. మనం ఊరికి చదివితే సరిపోదు. ఇప్పుడు యెషయా గ్రంథము 52:7 వచనం. ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించబడిన పాదములు నీ దేవుడు ఏలుస్తున్నాడని సీయోనుతో చెప్పుతున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. కనుక ఈ వచనంలో ప్రవచించే వారి పాదములు నీ దేవుడు ఏలుస్తున్నాడని సీయోనుతో చెప్పుతున్న వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. వారి పాదములు అని 2 సార్లు రాయబడి ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. వారి పాదములు అనేది అండర్లైన్ చేసుకొని ఇప్పుడు నహోము 1:15 చూడండి. నహోము 1:15.
నహోము వీటితో తుడవచ్చు కదా, ఎందుకు తల వెంట్రుకలతో తుడిసింది? ఆలోచించాలి. మనం ఆలోచన చేస్తేనే, బైబిల్ బాగా చదివితేనే మనకు అర్థమయ్యేది. నాకు వాక్యం చెప్పేకి రాదు. 2015లో నేను ప్రార్థన చేశాను. కన్నీటితో, వేదనతో, దుఃఖముతో, బాధతో, ప్రభువా నన్ను గురించి నా సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చేది నిన్ను గురించి చెప్పాలా, నేను చెప్తే ఎవరు చెప్పకూడదు, అట్లాంటి మాటలు నాకు దయచేయి ప్రభు అని ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అప్పటి నుంచి నాకు ఈ మాటలు ఇస్తాడు. అంతకుముందు నాకు తెలియదు, వచ్చి సాక్ష్యమే, బ్రదర్కి తెలుసు. అసంగ లేకుండా ఆడేదా నా సాక్ష్యం చెప్పుకునేది వెళ్ళిపోతుంది. అయితే దేవుని గురించి చెప్పాలన్నమాట. అందుకని ప్రభు నన్ను గురించి నేను చెప్పుకుంటే నా సాక్ష్యం వచ్చితే, నన్ను గురించి చెప్పువాడు తండ్రి కాలాడు అన్నాడు. కనుక మనం సాక్ష్యం చెప్పేది మంచిది, దేవునికి మహింకరంగా చెప్పాలి. అయితే మనం హైలైట్ అయిపోకూడదు, దేవుడు హైలైట్ కాదు. కనుక అదనమాట, ఎందుకు తల వెంట్రుకలతో తుడిసింది చూద్దాం. చూడండి, కీర్తనలో 40వ అధ్యాయం 12వ వచనం. 40వ అధ్యాయం 12వ వచనం. నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అయి నా తల వెంట్రుకలకి మించి ఉన్నాయి. ఎవరైంది ఆ మాట? దావీదు అన్నాడు. కనుక ఈమెమన్నదంటే, ఈమెకు వాక్యం తెలుసు కనుక, ప్రభువా మా పితరుడైన దావీదే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉండగా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకై నా తల వెంట్రుకలకి మించి ఉన్నాయని ఆయన నోటితో ఒప్పుకుంటున్నాడు. ప్రభువా ఇంకా నేనేమి నా నోటితో ఒప్పుకున్నాను, నాకు కూడా ఇన్ని ఉన్నాయని వేసిందనమాట ఆయన పాదముల మీద వెంట్రుకలు. అదనమాట. ఆమె కూడా విస్తారమైన పాపాలు చేసింది. అందుకని ఆమె విస్తారం యొక్క పాపములో క్షమించబడి, మనం పాపము చేసేటప్పుడు మనకి సిగ్గు లేదు, కానీ పాపాన్ని ఒప్పుకునేటప్పుడు సిగ్గుపడుతుంటాం. అదేంటో చాలా విరుద్ధంగా ఉంటుంది ఈ మాట. పాపం చేసేటప్పుడు సిగ్గు లేకుండా చేస్తాము, పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకునేదానికి సిగ్గుపడతాం. ఆమె ఏమన్నది, నేను చేసినవని నాతో చెబుతున్నా, ఈ మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. ఆ స్త్రీ 28 చదవండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పుతున్నా, ఈ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. నేను చేసిన పాపం అయితే ఎక్కడి నుంచో వచ్చినాడు ఆయన. నేనేమేమి పాపాలు చేసినాను అవన్నీ నాతో చెప్తున్నాడు. ఆయన చూద్దురాని మీదని చెప్పి